Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Watch and subscribe. Press the bell icon to get more videos. లేటెస్ట్ ఇష్యూ నీట్ వ్యవహారం మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలకు అద్దం పట్టే విధంగా ఉంది. ట్రెండ్ ఇంకా మారలేదండి. ఇంకా సేమ్ సిచ్యువేషన్. ఎంతో కష్టపడి విద్యార్థులు పరీక్షకు హాజరై ఆ విధంగా వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షల కోసము శాశక్తుల కష్టాలు పడి పరీక్ష రాస్తే మరలా అదేవిధంగా పేపర్ లీక్ అయిందని చెప్పేసి లేకపోతే కాపీ కొట్టారని చెప్పేసి ఒక 67 మంది డబ్బులు పే చేసి వ్యవస్థ ఇంకా మారతట్లేదు. ఇంకా రాష్ట్రంలో అదేవిధంగా నడిచింది గత పాలకుల సమయంలో కూడా. అదేవిధంగా మరి ఇప్పుడు సెంట్రల్ కూడా ఈ నీట్ వ్యవహారం అనేది మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి యొక్క లోపాల పైన అంటే విద్యార్థుల భవిష్యత్తుతోని చెలగాటమాడే విధంగా ఉంది. పూర్వకాలము గురుకుల వ్యవస్థ ఎంత బాగుండే, స్వచ్ఛందంగా గురువుకు సేవ చేసుకుంటూ విద్యను అభ్యసించి నేర్చుకున్నటువంటి విద్యతోని సమాజంకి ఉపయోగపడే విధంగా వాళ్ళు ప్రవర్తన ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు కాన్వెంట్ వ్యవస్థను మన భారతదేశంలో గురుకుల వ్యవస్థను నాశనం చేసి ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చారు. వ్యవస్థతోని ఈ ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క జీవితాలు అధోపాతాళానికి పడిపోయే విధంగా ఉన్నాయి. ఎన్ని స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా సరే అందులో ఐఐటి, నీట్ ఇట్లాంటి సంస్థల లోపల ఇలాంటి వ్యవహారం జరిగి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకార గృహంలో పడిపోయే విధంగా ఉంది. విద్యార్థుల భవిష్యత్తు అంటే విద్యార్థులకు ఒక నమ్మకం అనేది కోల్పోతున్నారు. ఇంత కష్టపడి వ్యయ ప్రయాసాలు కూర్చి డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుంటే చివరికి ఈ విధంగా జరిగి ఇట్లా అయితే విద్యార్థులకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అంటే విద్యా వ్యవస్థ పైన ఒక నమ్మకం అనేది కోల్పోతుంది. సర్టన్గా ఈ వ్యవస్థ పైన ఇలాంటి కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి విద్యార్థుల భవిష్యత్తుని ఆటలాడకుండా సిస్టమ్ను చేంజ్ చేసి ఎప్పుడే కానీ ఏ దేశంలో కానీ విద్యా వ్యవస్థ సక్రమంగా ఉంటే ఆ దేశం త్వరితగతిన అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనది డెమోక్రటిక్ కంట్రీ. ఇంకా రీసెంట్గా సెక్యులర్ కంట్రీ అని చెప్పి చెప్తున్నారు కదా. ఈ డెమోక్రటిక్ కంట్రీ, సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి ఇంత పెద్ద ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశంలో కూడా విద్యా వ్యవస్థలో కూడా సమూలంగా మార్పులు చేసేటువంటి అవకాశం రావాలి. అదే పాచింతగా పచ్చడిలాగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పట్టుకొని విద్యార్థుల జీవితాలతోని వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడేటువంటి ఈ వ్యవస్థను పేపర్ లీక్ కావడం ఏంటండి. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి రోజుల్లో ఇప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో దాని ప్రకారమే పేపర్ కూడా వ్యవస్థను ప్రశ్నపత్రాలు లీకేజీ ద్వారా వాళ్ళు కష్టపడి చదివినటువంటి సమయం వృధా అవుతుంది, వాళ్ళ జీవితము వ్యర్థమవుతుంది. ఎవరో ఒకరు స్వార్థం కోసం ఇంతమంది జీవితాలతోనే ఆటాడుకోవడం ఎంతవరకు సమంజసం అండి. సోషల్ మీడియాలో కూడా ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ విషయం నీట్ విషయమే కదా. ఇలా కాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకొని విద్యార్థుల యొక్క జీవితాలతోని వాళ్ళ లైఫ్కి ఒక భరోసా అనేది కల్పించాలి. ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటే మంచి ఉద్యోగం లభిస్తున్నటువంటి ఒక నమ్మకం అనేది విద్యార్థుల లోపల రావాలి. వ్యవస్థలు మారాలి. విద్యా వ్యవస్థ లోపల సమూలంగా మార్పులు రావాలి.